వర్డ్ని ఫుల్ఫిల్ చేసే మరి కెపాసిటీ నీలో ఉండాలి. అప్పుడు దేవుడు నీ ద్వారా నీ నుంచి దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. అంటే దేవుని ఆత్మ ఆమెపై దిగి వచ్చిందంట. ఇక్కడ మరి ఇది మొదటి అధ్యాయము 45వ వచనం చూస్తే, ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనక, అంటే నెరవేరును గనక నమ్మిన ఆమె ధన్యురాలు. అంటే ఆమె నమ్మింది, నేను నెరవేర్చడానికి రెడీగా ఉన్నా. అయ్యా, నా గర్భములో నుంచి వస్తావా? నా గర్భములో నీకు స్థానం ఉందయ్యా, నా హృదయంలో నీకు స్థానం ఉంది, నా జీవితంలో నీకు స్థానం ఉందయ్యా. ఆ ప్రభుని చేర్చుకుంది. ఎంతమంది ప్రభుని ఈ రోజులో చేర్చుకుంటున్నారు? ఆయన పుట్టినప్పుడు చోట లేక సత్రములో మరి పరుండబెట్టారంట. అక్కడ పశువుల పాకలో పరుండబెట్టారు. చోటు లేనట్టుగా చూస్తున్నాం. ఇప్పటికీ స్టిల్ ఇలా యేసు ప్రభు జన్మించి అనేక సంవత్సరాలు అవుతుంది, ఇక ప్రభుకు స్థానం లేదు పిల్లరా. మరి ఆ తల్లిగారు తన గర్భములో మరి క్రీస్తుని, ప్రభుని, రక్షకుని, సమస్తాన్ని కలగజేసిన ఆ రక్షకుని మోస్తున్నట్టుగా చూస్తాం. ఆ మహిమని గర్భముగా ధరించింది. అంతము లేని దానికి, రాజ్యానికి అంతం లేదంట, అంతము లేని దానికి జన్మనిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఎంత అద్భుతమైన కార్యం పిల్లరా. రక్షకునికే జన్మనిస్తుంది. దేవునికి ఇశ్రాయేలును పరిపాలించు అధిపతి నీలో నుంచి వచ్చునంట. యూదా దేశం బెత్లెహేమ, యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. నీలో నుంచి అధిపతి వస్తాడు, నిన్ను ఏలడానికి, నేను పరిపాలించడానికి. ఇక నువ్వెంత మాత్రం అల్పమైన దాని కావు. నీలో నుంచి రాజులకు రాజు, ప్రభులకు ప్రభువైన యేసు ప్రభు వచ్చినట్లుగా చూస్తున్నాము. అవును పిల్లరా, ఎంత ధన్యత, ఎంత ఆశీర్వాదం. అవును, నమ్మినామ ధన్యురాలను. అప్పుడు మరియా ఇట్లా, నా ప్రాణము ప్రభుని ఘనపరుస్తుంది. ప్రభు కోసం ఒక ఘనమైన పాత్రగా ఉంది. ఆయన తన దాసురాలి దీనస్థితి కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఓహో, ఎంత అద్భుతం. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామం పరిశుద్ధం. అన్ని తరముల వారు మరియమ్మని ఎందుకు, అందరూ మరియమ్మని ఎందుకు ధన్యురాలు అంటున్నారంటే, ఆమె వాక్యాన్ని నెరవేర్చిన స్త్రీగా ఉంది, నెరవేర్చిన కన్యకగా ఉంటున్నట్టుగా బైబిల్ వచ్చేస్తున్నాం. అంటే మన జీవితంలో ప్రభు యొక్క మాట, సిద్ధించే మాట, జరిగే మాట, నీ పక్షముగా జరిగించడానికి రెడీ. ఎస్, దేవుని వైపు నుంచి సిద్ధంగా ఉన్నాడు, ఆతురపడుచున్నాడంట, త్వరపడుచున్నాడంట. నీవు నీ వైపు నుంచి నెరవేరుస్తున్నావా? అప్పుడు నీ కుటుంబానికి సమాధానం, నీ ఇంట్లో నెమ్మది, నీ చీకట్లన్నీ తొలగిపోతాయి, నీ భయాలన్నీ వీడిపోతాయి, నీ వ్యాధి స్వస్థపరచబడుతుంది. యేసు అనగా రక్షకుడు, పాప క్షమాపణ కలుగుతుంది ప్రియులరా. నీ చీకటి వెళ్ళిపోతుంది, మరణం వెళ్ళిపోతుంది, అపవాది యొక్క కింగ్డమ్ కూలిపోయి దేవునికి రాజ్యం నీలో కట్టబడుతుంది. ప్రభుని నేలుతాడు, క్రీస్తు నిన్ను పరిపాలిస్తాడు. ఆయన సమాధానంతో, ఆయన నీతితో నీకు నెమ్మదిని కలగచేస్తాడు. మరి ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదము కలుగునుగాక. మరి ఎంతమంది ఉన్నామండి, అనేక విషయాలు మనం వింటాం, కానీ విన్నదాన్ని విన్నట్టుగా నెరవేర్చేటప్పుడు, ఒకవేళ నెరవేర్చని ఎవరన్నా చెప్పినప్పుడు మనం కొంచెం నొచ్చుకుంటాం, కొంచెం బాధపడతాం. కానీ నెరవేర్చినప్పుడు కలిగే ఆశీర్వాదం ఇంతంత కాదు. మరి స్త్రీ ఆ ఎక్స్పీరియన్స్ చూస్తుంది, ఆ హెవెన్లీ ఎక్స్పీరియన్స్ చూస్తుంది, ఆ న్యూ ఎక్స్పీరియన్స్ చూస్తుంది. పరలోక నుంచి ఒక కృతధనాన్ని చూస్తుంది. ఆమె దూత దర్శించటం, దేవుని శక్తి ఆ మీదికి రావటం, సర్వోన్నతుని యొక్క శక్తి కమ్ముకోవటం, కన్యకగా ఉన్నప్పుడే గర్భాన్ని దాల్చటం ఎక్కడ కూడా లేదు పిల్లరా. సర్వోన్నతునికే జన్మనిస్తున్నట్టుగా, మరి మానవాన్ని రక్షించే దేవునికే, దేవుని కుమారుడికే జన్మనిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ క్రిస్మస్ సమయంలో మరి ఏదో లోకరీతిగా, ఆచారరీతిగా మనం ప్రవర్తిస్తున్నామా? అలాగా మనం చూస్తున్నామా? అలాగా ప్రవర్తిస్తున్నామా? అలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా? అయితే మన జీవితాన్ని మార్చుకుని ఆయన వాక్యాన్ని నెరవేర్చు వారికి ఉన్నప్పుడు బలశూరుల, యెహోవా ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా అంట. అది అవ్వ నెరవేర్చలేదు, ఆడమ్ నెరవేర్చలేదు. మరి ఇక్కడ ఈ స్త్రీ యొక్క జీవితంలో చూస్తే నెరవేరుస్తున్నట్టుగా, ఇక్కడ మరియ చూస్తే నెరవేరుస్తున్నట్టుగా చూస్తున్నాం. అదే మరి మాటను మరి జకర్యా నమ్మలేక ఉన్నట్టుగా చూస్తున్నాం. మన జీవితంలో కూడా నెరవేర్చు వారిగా ఉండాలా,
ప్రభు నీ పక్షంగా తాను పలికిన ప్రతి మాట కూడా నెరవేరుస్తాడు. నెరవేర్చినాక మనం కూడా మనమిచ్చిన మాటను కూడా నెరవేర్చుకోవాలా. అదే హన్నా చేసింది. అనేదైతే ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు తను పలికిన ప్రతి మాటను నెరవేర్చుకుంది. నాకే గనక కుమారుని ఇస్తే మరి క్షౌరము నేను చేయించను, లేకపోతే ఇలా చేస్తా, దేవునికి ప్రతిష్ఠిస్తాను, నేను ఇట్లా చేస్తా, ఇలా చేస్తానప్పుడు అక్షరాల దేవుడు తన మాటను ఏలీ ద్వారా పలికిన మాట నెరవేర్చాడు. ఆమెను గమనించాడు. ఆ వెంటనే ఏం చేసిందంటే ప్రభుకి ఏం చెప్పిందో అలాగే నెరవేర్చుకుంది. ఆ తదుపరి మరలా సంతానం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. వాక్యాన్ని నెరవేర్చు బలసురుడుగా, స్త్రీగా, పురుషుడిగా, వ్యక్తిగతంగా నీ జీవితంలో అలా ఉన్నప్పుడు నీ ద్వారా బలమైన కార్యాలు, బలమైన వాటికి, బలమైన కార్యాలకు ఆశీర్వాదకరంగా, మరి బలమైన వాటికి జన్మనిచ్చు వారిగా నేను ఉంటాం. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య మీకు ఇచ్చునుగాక. మరొకసారి ప్రార్థించాలని కోరుకుంటున్నా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిస్తానండి. పరిశుద్ధమైన తండ్రి, ఎవరైతే లైవ్ చూస్తున్నారో, ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలకు జన్మనిచ్చినట్లుగా, బలమైన కార్యాలకు జన్మనిచ్చినట్లుగా, మరియ క్రీస్తుకు జన్మనిచ్చినట్లుగా, రక్షకుడికి, పాప విమోచకుడికి, సమాధాన అధిపతికి, అయ్యా తండ్రి సర్వాన్ని ఏలే రాజుకి జన్మనిచ్చినట్లుగా చూస్తున్నాం. మేము కూడా నాయన గొప్పవాటికి జన్మనిచ్చేవారి రీతిలో మా జీవితాలు ఉండాలయ్యా. శాంతికి, సమాధానానికి, మంచి వాటికి, బలమైన కార్యాలకి జన్మనిచ్చే బిడలగా, క్రీస్తుని చూపించే బిడలగా, క్రీస్తుని పరిమళింపచేసే బిడలగా, క్రీస్తుని వైపు త్రిప్పే బిడలగా మేము ఉండునట్లుగా ఈ క్రిస్మస్ సమయంలో వాక్యాన్ని వినడమే కాకుండా నెరవేర్చు వారిగా ఉండి మా పేదరికం, మా రోగం, మా వ్యాధి, మా భయం, మా బలహీనత, మా పాప శాపములు తొలగి యేసునే చూపించే వ్యక్తులుగా మా జీవితాన్ని మార్చమని, నిజమైన క్రిస్మస్ మేమందరం అనుభవించేటట్లుగా సాయం చేయమని, ఆత్మలో, శరీరములో, మనసులో నెమ్మది కలగచ్చేయమని, సంతోషము, సమాధానంతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నమ్ముతునండి. లైవ్ ద్వారా మీ జీవితాన్ని ప్రభు ఎంతగానో ఆశీర్వదించాలని నమ్ముతున్నాను. అవును, ఒకవేళ వీలుగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పరిచయలో మీరందరూ పాలుభాగస్తులుగా ఉండండి. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం ప్రభు మీకు ఇచ్చింది కనుక పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, హైదరాబాద్ ప్రాంతానికి కనుక నువ్వు చెందినట్లయితే మరి ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఉదయకాలం 9 నుంచి 10 గంటల 45 నిమిషాలకు ప్రతి ఆదివారం జరుగుతున్న ఆరాధనకు మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మల్కాజిగిరి, గోపాల్ నగర్, మరి బెత్లహేమ్ స్కూల్లో ఆదివారం ఆరాధన జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. పార్టిసిపేట్ అవ్వండి, బ్లెస్ అవ్వండి. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం ప్రభు మీ జీవితాలను అనుగ్రహించగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.